శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 3వ స్కందంలో మనం 70 భాగాలు చెప్పుకున్నాం. మన లెక్కన 70 రోజుల నుంచి చెప్పుకున్నాం తృతీయ స్కందాన్ని. ఈరోజు 71వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని, ఈ గ్రంథ రచయిత వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అమ్మా విను, ఈ దేహం సత్వ రజస్తమో గుణాలతో నిండింది. ప్రకృతి వల్ల ఏర్పడినటువంటిది ఈ దేహం. పురుషుడు అటువంటి శరీరాన్ని ఆశ్రయించిన వాడైనప్పటికీ ప్రకృతి సంబంధమైన సుఖదుఖాలకు లోను కాకుండా, ఎటువంటి వికారాలు లేకుండా త్రిగుణాలకు అతీతుడై ప్రవర్తిస్తాడు. అప్పుడు తేట నీటిలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఆ జలం ఏ విధంగా అంటదో ఆ విధంగా రజస్తమో గుణాలు, సత్వరజస్తమో గుణాలు 3 కూడా ఆ పురుషుని అంటవు. చాలాసార్లు మనం ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఇదే చెప్పుకుంటాం. సూర్యుడు ప్రతిబింబిస్తాడు జలంలో కనపడతాడు మనకు చూస్తే, కానీ ఆయన అంటుతాడా దాన్ని? అలా అంటదు. అదే విధంగా ప్రకృతితో కలిసి ఉన్నట్లు కనపడినప్పటికీ ప్రకృతితో కలిసి ఉండడు ఈ పురుషుడు. ఇక్కడ అంటే అందరిలో, స్త్రీలలో పురుషుడని లెక్క కాదు. పురుషుడు అంటే ఇక్కడ భగవంతుడని, పరమాత్మ అని అర్థం అన్నమాట. ఆ పరమాత్మ ప్రకృతి 2 కలిస్తేనే జీవుడు ఏర్పడతాడు. కానీ ఆ జీవుడులో కలిసి ఉన్నట్టు పురుషోత్తముడు కనపడతాడు, కానీ కలిసి ఉండడు. ఎలా అంటే సూర్యబింబం మనకు నీళ్లల్లో కనపడ్డా నీళ్లల్లో కలిసి సూర్యుడు ఎలా ఉండడో అలా ఉండడు. అలా కాకుండా జీవుడు ప్రాకృతిక గుణాల్లో చిక్కుకున్నట్లయితే ఈ జరుగుతున్న అన్ని సన్నివేశాలకు నేనే కర్తననే అహంకారంతో, వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. అతిశయమైన సంఘం వల్ల అతన్ని ప్రకృతి దోషాలు ఆవహిస్తాయి. ఈ విధంగా ప్రకృతి దోషాలకు లోనై సుర నర పశుపక్షి వృక్షాది నానా విధ యోనులందు జన్మించి కర్మవాసనలు విస్తరింపజేసుకొని సంసార బంధాల్లో చిక్కుబడతాడు. ఈ విధంగా చిక్కుబడి చరిస్తూ విషయ సుఖాలను స్మరిస్తూ కల్లో కనపడే ఐశ్వర్యాల వంటి ఆ సుఖాల్లో మునిగి తేలుతాడు. అతని మనస్సు చెడు మార్గాల్లో ప్రవర్తిస్తుంది. అతను చంచల బుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు. అందువల్ల మోక్షంపై అత్యంత ఆసక్తి గలవాడు అఖండమైన భక్తి యోగాన్ని అవలంబించాలి. విషయ సుఖాల మీద విరక్తుడు కావాలి. యమన్ నియం మొదలైన యోగ మార్గాలను అభ్యసించి మనసును వశపరుచుకోవాలి. మోక్షాసక్తుడు చెలించని శ్రద్ధాసక్తులతో నా సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులందు సమబుద్ధితో వర్తించాలి. ఎవ్వరితోనూ వైరం లేకుండా ఉండాలి. నిర్వైర సర్వభూతేషు, భగవద్గీతలో కూడా అదే చెప్తారు కదా. ఎవరితోటి వైరం ఉండకూడదు. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. సంతతము సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. అంటే ఎప్పుడు డిప్రెషన్కి గురుగా కూడదు, ఆత్మన్యూనత కూడదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరుచుకోవాలి. తన శరీరం మీద, ఆత్మీయులైన వారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. మమకారాన్ని తగ్గించుకోవాలి. వీడు నావాడు, ఇది నా శరీరం, ఇది తగ్గించుకోవాలి. అవే బంధానికి హేతువులవుతాయి. జీవి చేయాల్సినవి. భగవద్గీతలో దైవాసుర సంపద విభాగంలో, దైవీ సంపదలో ఈ లిస్ట్ అంతా ఇచ్చాడు స్వామి కదా. జీవేశ్వరుల యథార్థ స్వరూపం తెలుసుకోవటం వల్ల బుద్ధి అంతర్ముఖమవుతుంది. అందువల్ల బుద్ధి అందరి సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుంది. అప్పుడు ఇతర పదార్థాలు ఏవి కనిపించవు. జీవాత్మ జ్ఞానంతో కంటితో సూర్యుడిని చూచినంత సూటిగా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం లభిస్తుంది. అప్పుడు అహంకారానికి తావుండదు. అది నిత్యాభూతమై తొలగిపోతుంది. సత్యం ప్రకాశమానమవుతుంది. అందువల్ల ప్రధాన కారణమైన మూల ప్రకృతికి ఆధారము సమస్త సృష్టిని దృష్టి వలె
చేసేది, విశ్వంలోని సమస్త కార్యకారణాలకు మూలభూతము, పరిపూర్ణము, సర్వ అంతర్యామి అయిన పరబ్రహ్మను పొందగలుగుతాడు అని చెప్పి కపిలాచార్యుడు మళ్ళీ అమ్మతో ఇలా అంటున్నాడు. ఆత్మస్వరూపం తెలిసిన వాడికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్లలోనూ, ఇంటి గోడల మీద, కిటికీ సందుల్లోనూ ప్రసరించడం వల్ల సూర్యుడు ఉన్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు, బుద్ధి, అహంకారం అనే మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాల్లో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. జీవుడు గాఢనిద్రలో భగవంతుడితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వాని అందరి పంచభూతాలు మొదలైన తత్వాలు ప్రకృతిలో విలీనాలై సంస్కార మాత్రంగా ఉంటూ తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఎప్పుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆ సమయంలో సాధకుని ఆత్మ తాను మాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధము లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది అని చెప్పగా విని దేవహూతి మళ్ళీ ఇలా అడిగింది. అయ్యా నిర్మల స్వరూప కపిల ఆచార్య, పంచభూతాల్లో పృథివికి, గంధానికి, జలానికి, రసానికి అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఎలా ఉన్నదో అదేవిధంగా ప్రకృతికి ఆత్మకి ఎల్లప్పుడూ పరస్పర సంబంధం ఉంది కదా. అటువంటప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా విడిచిపెట్టగలుగుతుంది? ఒక్కసారి సంభవించిన తత్వజ్ఞానం వల్ల సంసార భయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం ఏదో చెప్పవయ్యా. ఇవన్నీ నాకు బాగా తెలిసేటట్లు చెప్పు. ఓ భక్తజన సైన్య పరమపురుష, కనికరించి ఈ జ్ఞానాన్ని నాకు కటాక్షించవయ్యా, నన్ను రక్షించవయ్యా అని అడిగింది. అలా ప్రార్థించగానే కపిలుడు చెప్తున్నాడు, అమ్మా నీ ప్రశ్నలకు సమాధానం చెప్తా విను. సాధకులైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాల్ని తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. మంచి మంచి పుణ్యకథలను ఆసక్తితో ఆకర్ణించాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థ జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోయి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంబించాలి. ఈ సాధన వల్ల పురుషుని అంటుకుని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణి నుంచి ఉదయించిన అగ్ని అరణినే కాల్చివేసినట్టుగా జ్ఞానం వల్లను, తత్వదర్శనం వల్లను పటిష్టము, బలిష్టము, దోషభూయిష్టమైన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగంలోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు. ప్రకృతి అంత బలం కలదైనా తన ప్రభావం వల్ల తనకు అధీశ్వరుడై తనలో ప్రవర్తించే పురుషుడికి అమంగళాన్ని, అనర్థాన్ని ఆచరించలేదు. మానవుడు నిద్రపోతాడు. ఆ నిద్రలో ఎన్నో స్వప్నాలు వస్తాయి. పీడకలలు, ఎన్ని కష్టాలు నష్టాలు కూడా ప్రాప్తిస్తాయి కలల్లో. కానీ కల కరిగిపోయి మేలుకోగానే అవన్నీ అసత్యాలని తెలుసుకుంటాం. అవేవి అతనికి బాధాకరాలు కావు. అదేవిధంగా ఆత్మనాథుడు, సర్వశరీరి, కర్మసాక్షి అయిన పరమేశ్వరుడికి ప్రకృతికి సంబంధించిన దోషాలు ఏవి కూడా అంటవమ్మా అని చెప్పి మళ్ళీ అట్లా అన్నాడు. పుణ్యాత్మురాలా, ఆత్మజ్ఞాన సంపన్నుడైన వాడు బ్రహ్మపదం ప్రాప్తించే పర్యంతం ఎంతకాలమైనా, ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. కానీ వైరాగ్యం చెక్కు చెదరదు. నా భక్తులు ఉపదేశించిన విజ్ఞాన సంపదల వల్ల ప్రబోధం పొందినవాడే ఎన్నో మార్లు నా అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. తాను పొందిన ఆత్మజ్ఞానంతో తన సందేహాలన్నింటినీ కూడా విముక్తి చేసుకుంటాడమ్మా. లింగదేహాన్ని విడిచిపెట్టి యోగి పుంగవుల అంతరంగాలకు సంభావ్యమైన నా దివ్యధామాన్ని తేజస్వి చేరుకుంటాడమ్మా అన్నాడు. రేపు మనం 72వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ
లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం పాండురంగావతారం